8వ తరగతి చదువుతున్న బాలిక తన అద్భుత ప్రతిభను చాటుతూ ఔరా అనిపించింది. తెలుగులో పద్యాలను తప్పులు లేకుండా గుక్క తిప్పుకోకుండా చదువుతూ అబ్బురపరిచింది. కేవలం 8 నిమిషాల్లో 100 పద్యాలను అలవోకగా చదివేసింది. ఈ బాలిక టాలెంట్ను చూసి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ముగ్ధులైపోతున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నర్రాగుల భవానీ వేమన శతక పద్యాలు చదవటంలో దిట్ట. 100 పద్యాలు అలవోకగా తప్పులు లేకుండా 8 నిమిషాల్లో చదివేస్తోంది. దోమకొండకు చెందిన నర్రాగుల కళావతి నరసింహులు కూతురు భవాని. ఏడాది క్రితం స్థానిక పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయురాలు ఆకారం ఉమారాణి వేమన శతకం పుస్తకాలను పలువురు విద్యార్థినులకు అందజేసింది. వేమన పద్యాల కంఠస్థం, అందులోని భావాన్ని అర్థం చేసుకుని జీవితంలో మసులుకోవాలని సూచించారు. తెలుగుపై ఉన్న ఆసక్తితో వేమన శతకంలోని 100 పద్యాలను కేవలం 2 నెలల్లోనే కంఠస్థ చేసుకుని వేగంగా చదవటానికి ప్రయత్నించింది ఈ చిన్నారి. పాఠశాలలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతోనే ప్రయత్నించానని, రికార్డు నెలకొల్పాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా అంటోంది చిన్నారి. అంతేకాదు, దోమకొండ బాలుర పాఠశాల విద్యార్థులు ఏటా చిత్రలేఖనం పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. వివిధ రకాల చిత్రలేఖనం పోటీల్లో 10 మంది బంగారు, 5 రజత పతకాలు సాధించారు. ఆర్ట్ టీచర్ అబ్రబోయిన నరసింహుల ప్రోత్సాహంతో విద్యార్థులు చిత్రలేఖనంలో సత్తా చాటుతున్నారు. భవిష్యత్తులో జరగబోయే పోటీల్లో మరింత రాణిస్తామంటున్నారు ఈ చిన్నారులు.